హల్లెలూయా. అందరి చేతుల పైకి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుడు మీ మధ్యలో గొప్ప కార్యాలని చేయబోతున్నా. నమ్ముతున్న వారు ఆమేన్ చెప్తారా? ప్రార్థనయే జీవం. ఒక మనిషి ప్రార్థన చేయకపోతే, ఒక మనిషికి దేవునితో సంబంధం లేకపోతే ఆ మనిషి ఏమైపోతాడంటే ఎండిపోతాడు. ఎండిపోయిన దాంతో మనం ఏదైనా చేయగలమండి? ఏం చేస్తారు? ఎండిపోయిన వాటిని తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టేస్తారు. ప్రార్థన లేకపోతే నువ్వు ఆత్మీయంగా బలహీన పడుతూ ఒకరోజు ఏం చేస్తావంటే ఆత్మీయంగా మరణిస్తావు. ప్రతి పాపానికి, ఏ పాపానికైనా ఓపెన్ డోర్ సాతానికి ఎక్కడ దొరుకుతుందంటే ప్రార్థన చేయలేనప్పుడే. ఎప్పుడెప్పుడైతే ప్రార్థన చెయ్యట్లేదో అప్పుడప్పుడు సాతాను నువ్వేం చేస్తున్నావంటే తలుపుని తెరుస్తున్నావు. ఇప్పుడు సాతాను ఈజీగా నీ లోపలికి వచ్చేయచ్చు. తప్పిపోయిన కుమారుడి యొక్క కథలో చూస్తే ఫస్ట్ తండ్రి నుంచి వేరయ్యాడా, లేకపోతే ఫస్ట్ పాపం చేశాడా? రెండిట్లో ఏది ఫస్ట్ జరిగింది? తండ్రి నుంచి వెళ్ళాక పాపం చేశాడా, తండ్రి దగ్గర ఉన్నప్పుడు పాపం చేశాడా? తండ్రి నుంచి వేరైపోయాక పాపం చేశాడు. ఫస్ట్ అతనికి పాపం చేయాలన్న ఉద్దేశం లేదు ఆ కుమారుడికి. తండ్రి దగ్గర ఉన్నంత కాలం తను చాలా చక్కగా, చాలా మంచిగా, ఇష్టడుగా, దేవునికి ఇష్టడుగా నడుచుకున్నాడు. సాతానికి తెలుసు, తండ్రి నుండి నిన్ను వేరు చేసేస్తే చాలు, దేవుని నుండి నిన్ను వేరు చేసేస్తే చాలు, అదే చాలు. ఇంకా అక్కడి నుంచి పతనం స్టార్ట్ అవుతా వస్తుంది. అందుకే సాతాను ఏం చేయనీయడంటే ప్రార్థన చేయనీయడు. ఫస్ట్ క్రైస్తవుల్ని ఎక్కడ ఆటంకపరుస్తాడంటే సాతాను ప్రార్థనలో కూర్చొనివ్వడు, ప్రార్థన చేయనివ్వడు. నీ ప్రార్థన సమయానికి ఏదో ఒక పనుల భారం నీ పైన పెడుతూ ఉంటాడు. ప్రార్థన చేసే టైంకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ప్రార్థన చేసే టైంకి అనాలోచన వస్తూ ఉంటుంది. ఎక్కడ లేని ఆలోచనలు అదే సమయానికి వస్తాయి. నీ ప్రార్థన సమయానికి చుట్టాలు, బంధువులు అందరూ ఇంటికి వచ్చేస్తారు. ప్రార్థన చేసే టైంకి సెల్ ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే సాతానికి తెలుసు, నేను ప్రార్థన చెయ్యనీయకుండా చేస్తే చాలు, అక్కడ నుంచి ఏమొచ్చేస్తుంది? పతనం వచ్చేస్తుంది. ఈ కుమారుడు అదే, ఏమి చేయలేదు. అతను నా ఆస్తి నాకు ఇచ్చేయని తండ్రి నుంచి దూరం అయిపోయాడు, అంతే. బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ వచ్చేసాయి, వేశ్య సాంగత్యం వచ్చేసింది, చెడ్డ అలవాట్లు వచ్చేసాయి. ఈ కుమారుడు తనకున్నదంతా నష్టపరుచుకున్నాడు. పేదరికం వచ్చేసింది, తినడానికి తిండి కూడా లేదు, తిండి కూడా లేని దీనావస్థకి వెళ్ళిపోయాడు. దీని అంతటి కారణం ఏం చెప్పండి? తండ్రి నుంచి వేరైపోయాడు. ఈ అంత్య దినాల్లో సాతాను ముఖ్యంగా చేసే పని ఏంటంటే, మీరు అనుకుంటారు అతను పెద్ద గుంపేసుకొని మా ఇంటి ముందుకు వచ్చి మా ఇంట్లో మమ్మల్ని భయపడతాడేమో, లేకపోతే మాకు విరోధంగా ఏదైనా ప్లాట్ ఏదైనా గీస్తాడేమో, ఏదైనా యాక్సిడెంట్ చేస్తాడేమో, ఇలాంటివి మనం అనుకుంటుంటాం. కానీ సాతాను చేసే సింపుల్ ట్రిక్ ఏంటంటే ప్రార్థన మీతో చేయనీయడు. ప్రార్థన చెయ్యలేదా ఆడికి తెలుసు, వీడు ఓడిపోయిన క్రైస్తవుడు. ప్రార్థన చేయనీయకుండా చేస్తే పాపంలో పడిపోతాడని తెలుసు. ప్రార్థన చేయనీయకుండా చేస్తే ప్రార్థన చేయనీయకుండా చేస్తే భూ సంబంధంగా ఓడిపోతాడని తెలుసు. ఎందుకంటే ప్రార్థించిన క్రైస్తవుడే జయము కలిగిన క్రైస్తవుడు. హల్లెలూయా. ప్రార్థన మోకాళ్ళ మీద ఉన్న భక్తుడే జయము పొందుతాడు. లోకాన్ని ఎదుర్కోవడానికి ముందు ఎవరైతే మోకాళ్ళ పైన ఉంటారో వారికే జయము కలుగుతుంది. హల్లెలూయా. సో ఈ ప్రార్థన ఏం చేస్తుంది? వాట్ డస్ ప్రేయర్ డూ అని కొన్ని విషయాలను నాతో హోలీ స్పిరిట్ షేర్ చేసుకున్న కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుంది? ఎందుకు ప్రార్థన చేయాలి? ఈ ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో కొన్ని విషయాలను మీతో చెప్తాను. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో మీతో కొన్ని విషయాలను పంచుకుంటాను. చూడండి, కీర్తనలు 145:18 చదవండి. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా
మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా అండి? దేవునికి నిన్ను దగ్గరగా చేస్తుంది. అందరు చెప్తారా నోరు తెరిచి? దేవునికి నిన్ను దగ్గరగా చేస్తుంది. దేవుణ్ణే నీ దగ్గరికి తీసుకుని వచ్చేస్తుంది. యెహోవా సమీపముగా ఉన్నాడంట. తనకు నిజముగా మొరపెట్టువారు యెహోవా దగ్గరికి వెళ్తారని లేదు, యెహోవాయే మీకు సమీపముగా వచ్చేస్తున్నాడు. నువ్వు మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడల్లా ఎవరు వచ్చేస్తున్నారని అంటే నీ దగ్గరికి, నువ్వు ఆయన ఎత్తుక్కుంటూ వెళ్ళట్లేదు, దేవుడే నీ స్వరం విని నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తున్నాడు. ఎక్కడో నా బిడ్డ మొరపెడుతుంది, ఎక్కడో విజయవాడ చాంద్ కళ్యాణ మండపంలో నా బిడ్డ మొరపెడుతుందని ఎవరు వస్తున్నారంట? యెహోవాయే సమీపముగా వస్తున్నాడంట, యెహోవాయే దగ్గరగా వస్తున్నాడంట. ప్రార్థన ఏం చేస్తుందంటే నిన్ను దేవునికి అత్యంత దగ్గరగా చేసేస్తుంది. దేవునికి నీకు ఎటువంటి అడ్డు కూడా ఉండదు, ఎటువంటి అడ్డు కూడా ఉండదు, పాపం అనే అడ్డు కూడా ఉండదు. మోకాళ్ళ పై నుండి నువ్వు యేసయ్యా అని కేక పెడితే చాలు, నువ్వు ఆయనకు మొర పెడితే చాలు, దేవుడు నీకు అత్యంత సమీపముగా, హల్లెలూయా, అత్యంత సమీపముగా దేవుడు నీ దగ్గరకు వచ్చేస్తాడు. దానికంటే గొప్ప భాగ్యం ఏం కావాలి చెప్పండి? ఆస్తులు కావాలా? ఆరోగ్యం కావాలా? దేవుడే నీ దగ్గర ఉంటే దానికంటే సంతోషమైనది ఏదియూ లేదు. అటువంటి సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన అలవాటు అయిన వాళ్ళని అడగండి, ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఎలా ఉంటుందంటే మనసులో మొత్తం భూకంపం వచ్చేసినట్టు ఉంటుంది. ప్రార్థించే క్రైస్తవుడి దగ్గర దేవుడు ఉంటాడు. ఎంత దగ్గరగా ఉంటాడంటే ఇంత దగ్గరగా, నీ దగ్గరగా అంటే అతి సమీపముగా దేవుడు ప్రార్థించే క్రైస్తవుడి దగ్గర ఉంటాడు. నీ ప్రార్థనకు అంతటి శక్తి ఉంది. నువ్వు గొప్ప కార్యాలు చేస్తే దేవుడు నీ దగ్గరకు రాడు, లేకపోతే నువ్వు ధర్మకార్యాలు చేసినంత మాత్రాన్ని నీ దగ్గర ఆయన వచ్చి కూర్చోడు. నువ్వు ప్రార్థించిస్తే నీ ప్రార్థనకి ఎంతటి శక్తి ఉందంటే దేవుణ్ణే తీసుకొచ్చి నీ దగ్గర కూర్చోబెడుతుంది. ప్రార్థన దేవుణ్ణే తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెడుతుంది. దేవుడే వచ్చి నువ్వు ఏం మాట్లాడాలో వినాలనుకుంటున్నాడు, నా బిడ్డ ఏం చెప్తుందో వినాలనుకుంటున్నాడు. అంతటి శక్తి నువ్వు చేసే ప్రార్థనకి ఉంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. అందుకనే యేసు ప్రభు వారు ఏం చేసేవారంటే పెందల కాడ లేచిపోయి, ఆయనకి డిస్టర్బెన్స్గా ఉంటే ఇష్టం ఉండదు. ఎవరు లేవకముందే నేను లేచిపోయి నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. మార్కు సువార్త 1:35 చూడండి, యేసయ్య ప్రార్థనగా అనిపిస్తుంది. ఆయన పెందలాడకనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. పెందలాడే లేచి, ఇంకా చీకటిగా ఉండగానే, మనుషులు ఎవ్వరు లేవకుండానే యేసయ్య ఎక్కడో అరణ్యానికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి తండ్రితో సంబంధం కావాలి, తండ్రి యొక్క స్పర్శ కావాలి. చూడండి, బిడ్డకి తండ్రి ఎక్కడో దూరంగా ఉంటే ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది కదా, వేదనగా ఉంటుంది కదా. మనము ఆత్మ సంబంధులము, మనకి మన తండ్రితో ఒక సంబంధం ఉండాలి. ప్రతిరోజు ఆయన స్పర్శ మనకి తాకాలి, ప్రతిరోజు యేసయ్య గాలి మనకి తగలాలి. మా నాన్న ఇక్కడే ఉన్నాడు, మా యేసు నాన్న ఇక్కడే ఉన్నాడు అన్న స్పర్శలో మనం ఉంటే ఆ సంతోషమే వేరు, ఆ ఆనందమే వేరు, ఆ నెమ్మదే వేరు. డబ్బు పెట్టి కొనలేము ఆ ఆనందాన్ని. మా నాన్న, నా యేసు నాన్న ఇక్కడే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు అన్న స్పర్శ ఎంతటి ధైర్యాన్ని ఇస్తుందంటే ఈ లోకంలో. అప్పుడు అనిపిస్తుంది నేను ఏదైనా చేయగలను, ఎంతటి శోధనైనా నేను ఎదుర్కోగలను, ఎంతటి కష్టానైనా నేను ఎదుర్కోగలను. ఎందుకంటే మా నాన్న ఎక్కడున్నాడు? నా యొక్క దగ్గరలోనే ఉన్నాడు, నాకు సమీపముగా ఉన్నాడు. ప్రార్థనలో అంతటి శక్తి ఉంది. దేవుణ్ణే నీ దగ్గరికి చేర్చే శక్తి ప్రార్థనకి ఉంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారా? తరువాత రెండవదిగా ప్రార్థన యొక్క శక్తి ఏంటో చెప్తున్నాను కదా. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 28 నుండి 30 వచనాలు చదువుదాం. శ్రమకు తాళలేక వారు
యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవి. వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. హల్లెలూయా. ఈ మాట ఎవరి కోసం రాయబడిందంటే ఇజ్రాయేలీల కొరకు రాయబడింది. వాళ్ళంట శ్రమలకు తాళలేక ఏం చేశారంట? యెహోవాకు మొర్రపెట్టారు. శ్రమలని తట్టుకోలేక, కష్టాలని తట్టుకోలేక, మనిషికి కొంచెం వరకే తన శ్రమలు తట్టుకునే ఓపిక ఉంటుంది. ఆ తర్వాత నాకు ఓపిక లేదు ప్రభువా, ఈ శ్రమల్ని తట్టుకునే శక్తి లేదు తండ్రి అనే నిరుత్సాహంతో బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళకు కూడా అలాంటిదే ఎదురైంది. శ్రమలకు తాళలేక, శ్రమలు, కష్టాలు, పోరాటాలని తట్టుకోలేక ఏం చేశారంటే వాళ్ళు యెహోవాకు మొర్ర పెట్టారంట. అప్పుడు యెహోవా ఏం చేశాడంట? ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయేను. ఈరోజు అదే జరగబోతుంది. మీ తుఫానుని దేవుడు ఆపివేయబోతున్నాడు. మీ జీవితంలో లేచిన అలలను యేసు ఆపివేయబోతున్నాడు. మీ జీవితంలో లేచిన అలజడిని యేసు నిమ్మలపరచబోతున్నాడు. ఈరోజు నీకు అద్భుతం జరగబోతుంది. నీ శ్రమలను తట్టుకోలేక, ఈ తుఫానుని తట్టుకోలేక, నీ జీవితంలో లేస్తున్న అలలను, ఎదురుగాళ్ళను తట్టుకోలేక ఈ స్థలములో కన్నీరు కారుస్తున్నావేమో, ఈరోజు యేసు నీ తుఫానుని ఆపబోతున్నాడు. యేసు నీ తుఫానుని నిమ్మలపరచబోతున్నాడు. హల్లెలూయా. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమలకు తాళలేక యెహోవాకు మొరపెట్టిరి. ఈరోజు నీ శ్రమలు తట్టుకోలేకపోతున్నావా? నీ కష్టాల్ని భరించే శక్తి లేదా నీకు? నీ వేదనని తట్టుకునే ఓపిక లేదా? నా శక్తికి మించిన శ్రమలు నేను భరించలేకపోతున్నాను ప్రభువా అన్నవారు ఎవరైనా ఇక్కడ కూర్చున్నట్లయితే ఈరోజు యేసయ్యకి మొరపెట్టండి. యేసయ్యకి మొరపెట్టండి. యేసయ్య పాదాలు పట్టుకోండి. లార్డ్, ఐ కెనాట్ హ్యాండిల్ దిస్ ప్రాబ్లమ్ ఎనీమోర్. ఈ సమస్యని నేను ఇంకా పరిష్కరించలేను. నాకు సహాయం చెయ్యి. నాకు ఒక అద్భుతం జరగాలయ్యా అని ఈరోజు యేసయ్య పాదాలని పట్టుకోండి. ఈ రోజే నీకు అద్భుతం జరుగుతుంది. తుఫానుని యేసు ఆపివేశాడు. చాలాసార్లు మానవ స్వభావం ఎలాంటిదంటే కష్టాలు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే తప్ప మనం దేవుని దగ్గరికి రాము. చిన్నగా ఉన్నప్పుడే రాము. నేను పరిష్కరించుకోగలను మానవుడు అనుకుంటాడు. నా సామర్థ్యం ఉంది, నా శక్తి ఉంది, నేను పరిష్కరించుకోగలను. నాకు ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలో తెలుసు, ఎలా స్థిరపడాలో నాకు తెలుసు, ఎలా ఈ రోగం నుండి బయటపడాలో తెలుసు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను బాగుపడతానో నాకు తెలుసు. ఎప్పుడు మనిషి దేవుని దగ్గరకు వస్తాడంటే శ్రమలన్నీ ఒకేసారి తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోతాయి, ఎక్స్ట్రీమ్ అయిపోతాయి. అప్పుడు ఇంకెవరు కనిపించరు, ఎవరు సహాయం చేసే వాళ్ళు ఉండరు మన పక్కన. అప్పుడు ఎవరి వైపు చూస్తామంటే నాకంటూ ఒక నాన్న ఉన్నాడు, ఆయనే నా తుఫాన్ని ఆపివేయగలడని అప్పుడు తెలుసుకుంటారు చాలామంది. శ్రమలకు తాళలేక యెహోవాకు మొరపెట్టిరి. యేసు ప్రభు శిష్యులు కూడా దోణిలో తుఫాన్ వస్తూ ఉంటే ఎవరిని పిలిచారండి? పక్కనున్న బోట్లో, వెనకాల చాలా చిన్న చిన్న బోట్లు వస్తాయండి, వాళ్ళందరినీ పిలిచారా? పిలవలేదు. యేసుని పిలిచారు. వాళ్ళకి తెలుసు యేసయ్య అయితేనే ఈ యొక్క గాలిని గద్దించగలడు, యేసయ్య అయితేనే దీన్ని నిమ్మలపరచగలడని వాళ్ళకి తెలుసు. ఈరోజు తట్టుకోలేని శ్రమలకు యేసే జవాబు, తట్టుకోలేని పోరాటాలకు యేసే జవాబు, తట్టుకోలేని సమస్యలకు యేసే జవాబు. నీ ఏడుపుకి బదులుగా యేసు సంతోష వస్త్రాన్ని ఇచ్చే కాలం ఒకటి ఉంది. నీకు అద్భుతం జరుగుతుంది. నీ తుఫాన్ని ఆపే యేసు ఉన్నాడు. ఆయన పడుకున్నట్లుగా, ఆయన నిద్రించినట్లుగా నీకు కనిపించచ్చు. దేవుడు కూడా పట్టించుకోలేనట్లుగా నీకు కనిపించచ్చు. కానీ లేదు, నీ దేవుడు పట్టించుకుంటున్నాడు. నీ సమస్యలను, నీ కష్టాల్లో ఆయన పట్టించుకున్నాడు. ఆయనకి తెలుసు
నువ్వు ఎంతటి కన్నీటితో ఉన్నావో ఆయనకి తెలుసు. నువ్వు ఎంతటి వేదనలో ఉన్నావో ఆయనకి తెలుసు. నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తున్నావో ఆయనకి తెలుసు. నువ్వు ఒంటరిగా ఉండి ఎంతటి కన్నీటిని కారుస్తున్నావో తెలిసి, శ్రమలకు తట్టుకోలేక, శ్రమలకు తాళలేక, శ్రమలు భరించే ఓపిక లేక నువ్వు ఎంత కుమిలిపోతున్నావో యేసయ్యకి తెలుసు బిడ్డ. నువ్వు యెహోవాకు మొరపెట్టు, ప్రార్థన చెయ్యి, యేసయ్య పాదాలు పట్టుకో. యాకోబులాగా ఆయన పాదాలు పట్టుకో, ఆయన్ని ముట్టుకో, ఆయన్ని పట్టుకో, ఆయనతో పెనుగులాడు. నువ్వు అద్భుతం చేస్తే తప్ప నేను నిన్ను వదలను ప్రభా. నువ్వు నా పరిస్థితిని మారిస్తే తప్ప నేను నీ సన్నిధి నుండి లేవను ప్రభా అని దేవునికి మొరపెట్టు. నేను నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నీ సమస్యలన్నిటికీ ఆయన ఒక ఫుల్ స్టాప్ ఈ నెలలోనే దేవుడు పెట్టబోతున్నాడు. ఈ నెలలోనే ఒక అద్భుతం, 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 ఒక అద్భుతం ఈ నెలలోనే దేవుడు చేయబోతున్నాడు. ఈ ప్రార్థన ఏం చేస్తుందో మరి ఒక విషయాన్ని చెప్తాను. ప్రార్థనకున్న శక్తి ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చే శక్తి దేనికి ఉందంటే ప్రార్థనకు ఉంది. ఊరికనే నువ్వు దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి అంటే అంత సులువుగా జరిగిపోదు. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేరాలంటే దానికి కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. నేను చెప్పట్లేదండి, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దావీదు ఒక చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనలు 143వ అధ్యాయము 10వ వచనం చదవండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. హల్లెలూయా. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారండి? భక్తుడైన దావీదు. భక్తుడైన దావీదే, దేవునికి హృదయానుసారుడైన దావీదే ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నీ చిత్తానుసారంగా నన్ను ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నా జీవితంలో నా ఇష్టాలు జరగకూడదయ్యా. నా జీవితాల్లో నేను కోరుకున్నది జరగకూడదు. నా జీవితంలో నేను అనుకున్నది జరగకూడదు. నీ చిత్తము నా జీవితంలో జరిగించు అని దానికి కూడా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి నీ ఎడల గొప్ప తలంపులు ఉన్నాయి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు వంటివి కావు. దేవునికి గొప్ప తలంపులు ఉన్నాయి. అవి అన్నీ ఎప్పుడు నెరవేరుతాయంటే దేవుని చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకుని దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడే అవి నెరవేరుతాయి. మీ బిడ్డల వివాహ విషయంలో అయినా, జాబ్ విషయంలో అయినా, లేకపోతే ఏదైనా సరే దేవుని చిత్తం చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఏం ప్రేయర్ చేసినా నాకు ఇది కావాలి అది కావాలని దేవునికి మీరు 100 రకాల ఆప్షన్స్ ఇవ్వకండి. ఈ రోజులో చాలా మంది అదే చేస్తున్నారు. ఒక పేపర్ నిండా రాసుకొచ్చి చివరిలో ప్రవ్వా నువ్వు సంతకం చెయ్యి, నేను అడిగిందంతా నువ్వు ఇచ్చే, నాకు ఈ జాబ్ కావాలి, నా బిడ్డ ఇక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, నా బిడ్డకి వీళ్ళతో వివాహం అవ్వాలి, వాళ్ళతో అన్నీ రాసేసి ప్రవ్వా సంతకం పెట్టు. నీ ఇష్టాలన్నీ రాసుకొచ్చి చివరిలో అప్రూవల్ సైన్ ఎక్కడి నుంచి? దేవుని నుంచి. నువ్వేం చేయాలో తెలుసా? దేవుని యొక్క బిడ్డగా ఒక తెల్ల పేపర్ ఆయనకి ఇచ్చి, ప్రవ్వా ఈ తెల్ల పేపర్ని నువ్వు రాయి ప్రవ్వా, నా కథని నువ్వు రాయి ప్రవ్వా, నా బిడ్డల ఉద్యోగాన్ని నువ్వు రాయి ప్రవ్వా, నా బిడ్డల యొక్క భవిష్యత్తుని నువ్వు రాయి ప్రవ్వా. మీ పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ దేవుని చిత్తం చెయ్యాలని అనుకోండి. మీరు దేవునికి ఆప్షన్స్ ఇవ్వద్దు. ప్రవ్వా నీ చిత్తము, నువ్వు ఏదంటే అదే ప్రవ్వా, నువ్వు ఏదిస్తే అదే ప్రవ్వా. ఇప్పుడు నీకు తెలిసిందంతా, మనకి తెలిసిందంతా ప్రజెంటే తెలుసు. ఇప్పుడు చూడటానికి అందంగా ఉంటుంది, ఇప్పుడు చూడటానికి చాలా బాగున్నట్లుగా కనిపిస్తుంది. కానీ దేవునికి భవిష్యత్తు తెలుసు, గతం తెలుసు. దేవుడు మంచి నిర్ణయాలు తీసుకోగలడా మన జీవితంలో? మనం మంచి నిర్ణయాలు తీసుకోగలమా?
దేవుడే మన కొరకు మంచి నిర్ణయాల్ని తీసుకోగలడు. ఎందుకంటే ఆయనకి అన్నీ ప్రజెంట్ తెలుసు, పాస్ట్ తెలుసు, ఫ్యూచర్ కూడా ఆయనకి తెలుసు. ఈరోజు దేవుని చిత్తానికి సమర్పించుకోండి. హల్లెలూయా. ఇది కావాలని అడగండి. ప్రభువా నీ చిత్తమైన వ్యక్తితో నా బిడ్డకి వివాహం చెయ్యి. ప్రభువా నీ చిత్తమైన ఉద్యోగం నా బిడ్డకి ఇవ్వు. నీ చిత్తం చెయ్యి, నీ చిత్తం చెయ్యి, నీ చిత్తం చెయ్యి. భక్తుడైన దావీదు మాత్రమే ప్రార్థన చేయలేదండి, యేసు ప్రభు కూడా ఈ ప్రార్థన చేశాడు. ఎక్కడ చేశాడో తెలుసండి? గెత్సెమనే తోటలో చేశాడు యేసయ్య. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నీ చిత్తము నా జీవితంలో చెయ్యి. యేసయ్య కంటే గొప్పలమా మనం? యేసు ప్రభు అంటున్నాడు, నీ చిత్తము నా జీవితంలో జరగాలని ఆయన ఏం చేస్తున్నాడు? కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. నా చిత్తం జరగకూడదయ్యా నా జీవితంలో, నా ఇష్టాలు జరగకూడదు. నాకు ఇది ఉంది మనసులో, కానీ నీ ఇష్టం జరగాలి. ఈ ప్రార్థన చేయాలి. ఒకసారి చూడండి యేసయ్య ప్రార్థన. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. హల్లెలూయా. ఒకవైపు యేసయ్య ఎంత చక్కటి ప్రేయర్ చేస్తున్నాడంటే, ఈ గిన్నెని నా నుండి తొలగించు అంటున్నాడు. మరలా అంటున్నాడు, నీ చిత్తం అయితే, నీ ఇష్ట ప్రకారం, నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తం అయితే చెయ్యి. అంతటి చక్కటి ప్రార్థన ఎవరు చేస్తున్నారు? సాక్షాత్తుగా యేసే చేస్తున్నాడు. ఈ గిన్నె నా నుండి తీసే అంటున్నాడు. మరలా అంటున్నాడు, నా ఇష్టం జరగకూడదు, నా ఇష్ట ప్రకారం జరగకూడదు, యేసు అనుకున్నదే జరగాలి, నా తండ్రి అయిన దేవుడు అనుకున్నదే జరగాలని అంటున్నాడు. నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానివ్వు. నీ చిత్తం కానివ్వు. మీరు చెప్పండి, ప్రభువా నీ చిత్తం కానివ్వు, నా జీవితంలో నీ చిత్తం కానివ్వు, నా బిడ్డల విషయంలో నీ చిత్తం కానివ్వు, నా యొక్క పర్సనల్ లైఫ్లో నీ చిత్తం కానివ్వు. హల్లెలూయా. నీకు ఇష్టాలు ఉండకూడదని దేవుడు చెప్పట్లేదు. అవి ఉన్నా కూడా నువ్వు దేనికి సమర్పించుకోవాలంటే నీ జీవితాన్ని దేవుని యొక్క ఇష్టాలు చేయడానికి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. దానికి కూడా ఏం చేయాలంట? నువ్వు మోకాలేసి ప్రార్థన చేయాలి. ఊరికనే జరిగిపో దేవుని చిత్తము. దానికి కూడా ఏంటంటే, నీ మోకాళ్ళ ప్రార్థనే దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తుంది. యేసయ్యా తండ్రి ప్రభువా, నాతో మీరు చెప్పిన మాటలను ఈ స్థలంలో నేను పంచుకున్నానయ్యా. నీ బిడ్డల యొక్క కన్నీళ్ళని తొడవమని అడుగుతున్నాను తండ్రి. వారి వేదనను తొడవమని అడుగుతున్నానయ్యా. ఒక అద్భుతం వారి కుటుంబంలో జరుగునుగాక. వారి ప్రతి సమస్య యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి వేదన దుఃఖము యేసు నామములో కొట్టివేయబడునుగాక. అద్భుతం జరుగునుగాక. అద్భుతం జరుగునుగాక. అద్భుతం జరుగునుగాక. నీ అద్భుత కార్యాన్ని చూచుదురుగాక. ఇప్పుడే సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసే నామమును మహింపరుద్దాం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర,
పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాంటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల ఏప్రిల్ 21వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివా థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.